ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే 4వ రోజున వినాయక చవితి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడు పుట్టాడని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. శివపార్వతుల కుమారుడి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా గణేష్ పండుగ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారు. గణేష్ పుట్టుక ఎలా జరిగిందంటే, గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. తను శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. ఒకసారి పరమేశ్వరుని కోసం కఠినమైన తపస్సు చేస్తాడు. తన తపస్సు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ రాక్షసుడు తన దుర్బుద్ధిని బయట పెట్టుకుంటాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి తన కడుపులో ఉండిపోవాలని కోరుకుంటాడు. అందుకు శివుడు కూడా ఒప్పుకుంటాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పార్వతీదేవికి ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు శ్రీ విష్ణుమూర్తిని సహాయం కోరగా తను బ్రహ్మదేవుని సాయంతో తీసుకువెళ్లి గజాసురుడి ముందు ఆడిస్తారు. దీంతో తన్మయత్వం పొందిన గజాసురుడు మీకు ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుడిని తిరిగి ఇచ్చేయాలని కోరుతాడు. అప్పుడు సాక్షాత్తు విష్ణువే వచ్చాడని అర్థం చేసుకున్న గజాసురుడు నందీశ్వరుడిని తన పొట్ట చీల్చి తీసుకువెళ్ళమని చెప్తాడు. ఆ తర్వాత తన తలను లోకమంతా ఆరాధించేలా చేయాలని, తన చర్మాన్ని పరమేశ్వరుడు వస్త్రంగా ధరించాలని కోరుకుని మరణించాడు. ఆ తర్వాత కైలాసానికి పరమేశ్వరుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతీదేవి సంతోషంతో ఆనందంగా ముస్తాబయ్యేందుకు నలుగు పెట్టుకుని ఆ నలుగు పిండితో ఓ బాలుడు రూపాన్ని తయారు చేస్తుంది. చూడముచ్చటైన ఆ రూపం చూసి పార్వతికి ముచ్చటేసింది. తన తండ్రి ఉపదేశించిన మంత్రంతో పార్వతి ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ముద్దుగా ఉన్న బాలుడిని చూసి మురిసిపోయింది. ఆ బాలుడిని వాకిట కాపలాగా ఉంచి పార్వతి స్నానానికి వెళ్ళింది. విముక్తి పొందిన శివుడు అంతలో అక్కడికి రాగా బాలుడు తన తల్లి స్నానం చేస్తుందని, లోపలికి వెళ్ళడానికి వీల్లేదని శివుడిని అడ్డుకుంటాడు. దీంతో ఆగ్రహావేశాలకు లోనై ఆ బాలుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు శివుడు. బాలుడి అరుపు విన్న పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు శివుడు. కొన్ని రోజుల తర్వాత దేవతలందరూ పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్లి విఘ్నాలు రాకుండా ఉండేందుకు ఒకరిని కొలిచేందుకు అవకాశం ఇవ్వమని కోరుతారు. అదే సమయంలో విఘ్ననాయకుని పదవి కోసం గణేశుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడతారు. ముల్లోకాల్లోని పుణ్యనదులన్నింటిలో స్నానం చేసి ముందుగా వచ్చిన వారే ఆ పదవిని చేపడతారని చెప్పగా వెంటనే కుమారస్వామి తన నెమలి ఎక్కి ప్రయాణం ప్రారంభించాడు. వినాయకుడు మాత్రం నా బలం బలహీనతలు తెలిసి కూడా మీరు ఇలాంటి పోటీ పెట్టడం సబబేనా అని అడగ్గా అప్పుడు శివుడు వినాయకుడికి ఉపదేశం చేశాడు. ఓ మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెప్తాడు. అలా మంత్ర పఠనం చేస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోతాడు. ఈ మంత్రం ప్రభావం వల్ల కుమారస్వామికి తాను వెళ్ళిన ప్రతి చోట వినాయకుడే ముందుగా స్నానం చేసి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో తిరిగొచ్చిన కుమారస్వామి అన్నగారి మహిమ తెలియక నేను తొందరపడ్డాను, నన్ను క్షమించి అన్నయ్యకే ఆ పదవిని ఇవ్వాలని చెప్తాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడు విఘ్నాలు తొలగించే నాయకుడిగా విఘ్నేశ్వరుడిగా మారిపోతాడు. ఆ తర్వాత పార్వతీదేవి కోరిక మేరకు అతడిని తొలి పూజలు అందుకునే దైవంగా ప్రకటించారు. అప్పటి నుంచి అందరి దేవతల కంటే ముందు పూజలు అందుకోవడం ప్రారంభించాడు వినాయకుడు. డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్.